ఇది వచ్చేసి కెపాసిటివ్ డిశ్చార్జ్ అంటారు అనమాట. హలో గైస్, నా పేరు హబీలా. కెపాసిటెన్స్ డిశ్చార్జ్ అంటే ఏంటో తెలుసుకునేదానికి ముందు కెపాసిటెన్స్ ఏంటో తెలుసుకుందాం. కెపాసిటెన్స్ అంటే ఒక రెండు కండక్ట్ అయ్యే మెటీరియల్ మధ్యలో ఒక కండక్ట్ కాని మెటీరియల్ యూస్ చేస్తాం. అది ఎప్పుడైతే పవర్ సప్లై ఇస్తామో అక్కడ వచ్చేసి రెండు కండక్ట్ అయ్యే మెటీరియల్ మధ్యలో ఇన్సులేటర్ అనేది యూస్ చేస్తాం, డైఎలక్ట్రిక్ మెటీరియల్ యూస్ చేస్తాం. అప్పుడు ఈ రెండు కండక్ట్ అయ్యే మెటీరియల్ లో కరెంట్ పాస్ అవుతుంది కదా, అప్పుడు కంప్రెస్ అవుతాయి. అప్పుడు ఎలక్ట్రాన్స్ నుండి అయాన్స్ వచ్చేసి ఎక్స్చేంజ్ అయితే అవుతాయి. ఈ విధంగా వచ్చేసి కెపాసిటర్ యూస్ చేస్తారంటే కాన్స్టెంట్ గా అయితే కరెంట్ అయితే రాదు. ఆ కాన్స్టెంట్ గా కరెంట్ ఫ్లో అవడం కోసం మాత్రమే మనం వచ్చేసి కెపాసిటర్స్ ని యూస్ చేస్తాం. ఇక్కడ వర్షాకాలంలో ఒక హెచ్టీ వైర్ కింద వచ్చేసి ఒక అతను వచ్చేసి గొడుగు పట్టుకొని నించున్నాడు అనమాట. గొడుగు పట్టుకొని నించుంటే దాని మీద వచ్చేసి లైటర్ అయితే పెడతాడు. దాంతో స్పార్క్ వస్తుంది, అలాగే లైట్ కూడా వెలుగుతుంది. ఇది వచ్చేసి నిజంగానే పాసిబుల్ అంటే పాసిబుల్. ఎలా అంటే వర్షాకాల సమయంలో వచ్చేసి హెచ్టీ వైర్ కి గ్రౌండ్ కి మధ్య గ్యాప్ లో ఎయిర్ మీడియం అనేది ఉంటుంది. ఇక్కడ వచ్చేసి ఎయిర్ మీడియం అనేది వచ్చేసి ఇన్సులేటర్ గా వర్క్ అవుతుంది. అదే హెచ్టీ లైన్ అనేది వచ్చి పాజిటివ్ గా అండ్ గ్రౌండ్ వచ్చేసి నెగిటివ్ గా వర్క్ అవుతుంది. ఇలా వర్క్ అయినప్పుడు వచ్చేసి మధ్యలో ఎయిర్ మీడియం వచ్చేసి అంటే ఈ వాటర్ మాలిక్యూల్స్ ఉంటాయి కదా, దానివల్ల వచ్చేసి దీని యొక్క నేచర్ కంప్రెస్ అవుతుంది అనమాట. కంప్రెస్ అయినప్పుడు వచ్చేసి పైన ఉండే పాజిటివ్ చార్జ్ అయాన్స్ అంతా కింద గ్రౌండ్ కి వచ్చేసి అట్రాక్ట్ అవుతుంది. అట్రాక్ట్ అయినప్పుడు మధ్యలో ఆ గొడుగు పట్టుకొని నించున్నాడు కదా, అతనిలో అయాన్స్ అనేది వచ్చేసి కొంచెం అట్రాక్ట్ అవుతుంది. అప్పుడే ఎప్పుడైతే టెస్టర్ పెడితే లైట్ అనేది వెలుగుతుంది, అలాగే స్పార్క్ కూడా వస్తుంది. స్మాల్ అమౌంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనేవి మాత్రమే కింద వచ్చి అట్రాక్ట్ అవుతాయి. కాబట్టి కరెంట్ షాక్ ఇచ్చేంత ఎలక్ట్రాన్స్ రాకపోయినా దాంట్లో స్పార్క్ ఇచ్చే రేంజ్ లో ఉండే ఎలక్ట్రాన్స్ అయితే కిందకైతే వస్తాయి. అలాగనేసి హెచ్టీ వైర్ కింద వచ్చేసి వర్షాకాలంలో అయితే వెళ్ళకండి. అదే విధంగా ఇది వచ్చి ఎండాకాలం కాబట్టి. ఈ వీడియో నచ్చుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.